అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ సాయిరామ్, చిన్నపిల్లల డాక్టర్‌ని. ఒక 3 సంవత్సరాల పాపని రక్తం తక్కువగా ఉందని నా దగ్గరికి తీసుకొస్తే నేను తనకి ఐరన్ సిరప్ స్టార్ట్ చేశానండి. 3 నెలల తర్వాత మళ్ళీ రక్త పరీక్ష చేశాను. పెరిగిందో లేదో చూద్దామని. కానీ అది పెరగకుండా సేమ్ అదే లెవెల్‌లో ఉంది. ఎందుకు అలా ఉంది? మీరు ఇచ్చిన మెడిసిన్ సరిగ్గా వేసుకున్నారా లేదా అని వాళ్ళని అడుగుతూ ఉంటే, వాళ్ళు ప్రతిరోజు మెడిసిన్ వేశారు. దాంతో పాటు డోస్ కూడా బానే ఏశారు. కానీ వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటంటే, రోజు వాళ్ళు ఫ్యామిలీ మొత్తం పొద్దున్నే టీ తాగుతారు. ఆ టీ తాగుతూనే పిల్లలకి ఈ ఐరన్ సిరప్ కూడా ఇస్తూ ఉన్నారనమాట. మనం ఎప్పుడైనా టీలు గానీ, కాఫీలు గానీ తాగుతున్నప్పుడు మన తిండిలో గానీ, మనం తీసుకున్న టాబ్లెట్స్‌లో ఉన్న ఐరన్ అనేది పేగుల్లో నుంచి రక్తంలోకి అబ్జార్బ్ అవ్వదండి. ఎప్పుడు పేగుల్లోనే ఉండిపోతది. అది బాత్రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతది. మనం తీసుకున్నది కూడా వేస్ట్ అయిపోతది. మనం ఎప్పుడైనా టీలు గానీ, కాఫీలు గానీ తాగుతున్నాము అంటే ఐరన్ టాబ్లెట్స్ గానీ, ఐరన్ సిరప్‌లు గానీ సేమ్ టైమ్‌లో వేసుకోవడాన్ని అవాయిడ్ చేయండి.